మీ అందరికీ శుభోదయం. నా పేరు డాక్టర్ అబ్బాస్. మనం ఈరోజు సోషియాలజీ ఆఫ్ రిలీజన్ అంటే మతము మరియు సామాజిక శాస్త్రం అనే దాంట్లో ఒక కొత్త అధ్యయనాన్ని మనం నేర్చుకుంటున్నాము. గతంలో మనము క్రిస్టియానిటీ, గతంలో మనము వేరే మతాల హిందూయిజము, అదేవిధంగా వేరే మతాల గురించి మనం తెలుసుకున్నాము. ఈరోజు మనము సిక్కు మతం గురించి తెలుసుకుందాము. ఏ దేశమైనా కానీ మీ అందరికీ తెలుసు, ప్రజాస్వామ్యం అంటే ఒక బహుళ కులాలు, బహుళ మతాలు కలిగినటువంటి దేశంగా మన భారతదేశాన్ని చెప్పొచ్చు. మన దేశమే కాదు, ఈరోజు అమెరికా కానీ, లండన్ కానివ్వండి, ఇంకే దేశాలైనా కానీ ఈరోజు బహుళ సమాజాలుగా అవి అభివృద్ధి చెందుతున్నాయి. దాన్ని డైవర్సిటీ అని మనం చెప్తున్నాము. డైవర్సిటీ అనేది రోజు రోజుకి పెరుగుతుంది. మన కుల వైవిధ్యంతో పాటు మత వైవిధ్యం కూడా ఉంది. భారతదేశం అనేది వైవిధ్యంతో కూడుకున్నటువంటి వైవిధ్య కులాలు, వైవిధ్యమైనటువంటి మతాలతో కూడుకున్నటువంటి దేశంగా భారతదేశాన్ని మనం చెప్పుకోవచ్చు. అందులో ప్రధాన భాగంగా ఈరోజు మనము సిక్కు మతం గురించి తెలుసుకుందాం. సిక్కు మతం ఆవిర్భావం కానివ్వండి, సిక్కు మత దాని యొక్క విస్తృతి కానివ్వండి, లేకుంటే దాని యొక్క ఫౌండర్ గురునానక్ గారి గురించి, లేకుంటే దాంట్లో ఉన్న ప్రిన్సిపల్స్ ఏంటి, లేకుంటే దాంట్లో పిల్లల పుట్టుక ఎట్లా ఉంటుంది, వాళ్ళ పెరుగుదల ఎట్లా ఉంటుంది, వాళ్ళ మ్యారేజ్ ఎట్లా ఉంటుంది, ఇన్హెరిటెన్సీ ఎట్లా ఉంటుంది, దాంట్లో ఎట్లా కవిత్వం ఉంటుంది, అది గురు గ్రంథాన్ని ఎట్లా రచించారు, అది ఆ తర్వాత ఏం జరిగింది, ఆ తర్వాత ప్రస్తుతమైనటువంటి వాటిలో ఎట్లా సిక్కు మతం ఉంది, ప్రస్తుతం ఎటువంటి ఇండివిజువల్ కల్ట్స్, అంటే ఇప్పుడు మనకు హిందూ మతంలో ఉన్నట్టు ఎట్లా సాయిబాబా కల్ట్ ఉన్నట్టు దీంట్లో ఎట్లాంటి కల్ట్స్ ఉన్నాయి, కాంటెంపరీ సిక్కిజం ఏంటి, ఇవన్నీ అంశాలు కూడా ఈరోజు మనం పాఠంలో కూలంకషంగా మాట్లాడుకుందాం. సిక్కు మతం అంటే అసలు సిక్ అనే పదం ఎట్లా వచ్చింది అంటే అది సాంస్క్రిట్ నుంచి వచ్చింది అని చెప్పాలి. మీకు సీక్నా అంటారు ఉర్దూలో. సీక్నా అంటే నేర్చుకోవడం అని అర్థం. సీక్లియారే అంటే నేర్చుకోవడం. సిక్కు కూడా సాంస్క్రిట్ వర్డ్ నుంచి సిక్ అనే పదం వచ్చింది. అంటే సిక్కు అనేది ఆ పదం సాంస్క్రిట్ నుంచి, అంటే డిసిపుల్ అని, శిష్యుడు అని, గురు శిష్యుడు అంటూ ఉంటాం కదా మన తెలుగులో. అట్లే శిష్యుడు అనే పదానికి సిక్ అనే మీనింగ్ ఉంది. అంటే ఈ గురు శిష్యుల బంధము అనేది సిక్కు మతంలో చాలా ప్రధానంగా ఉందని చెప్పుకోవచ్చు. మనం సూఫిజంలో కనుక ఎట్లయితే గురు శిష్యుల బంధం ఎట్లయితే ఉంటుందో, ఇప్పుడు హిందూ మతంలో గురు ట్రెడిషను, శిష్య ట్రెడిషన్ ఎట్లా ఉంటుందో, అట్లే సిక్కు మతంలో కూడా గురు ట్రెడిషన్ అనేది చాలా ప్రముఖంగా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. సిక్ అంటే డిసిప్లిన్, అంటే డిసిప్లిన్ అంటే విద్యార్థి లేకుంటే ఫాలోయర్ అని మనకు ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఈ పాఠంలో మనం ఏం తెలుసుకుంటామంటే సిక్కు మతం ఆవిర్భావం యొక్క సామాజిక సాంస్కృతిక నేపథ్యాన్ని, సామాజిక అంటే ఎటువంటి సమాజంలో యొక్క సిక్కు మతం పుట్టింది, దాని యొక్క సాంస్కృతిక నేపథ్యం ఏంటి. సంస్కృతి అంటే ఆర్ట్, ఫిలాసఫీ, డ్యాన్స్, థింకింగ్, కల్చర్, మ్యారేజ్, ఇవన్నీ కలిసి కూడా మనము సాంస్కృతిక నేపథ్యం అని చెప్పొచ్చు. ఎటువంటి సామాజిక సాంస్కృతిక నేపథ్యంలో ఈ సిక్కు మతం పుట్టిందనేది కూడా మనం ఈ యొక్క పాఠంలో తెలుసుకుంటాం. అదే గురునానక్ యొక్క సిక్కు సమాజం యొక్క నమూనాను వివరించాలి. అంటే గురునానక్ ఏ రోల్స్ మీద, ఎట్లాంటి వాటి మీద మనకు సిక్కు సమాజాన్ని నిర్మించాలని చూశాడని కూడా మనం ఈ రోజు పాఠంలో తెలుసుకుంటాం. కొంతకాలం పాటు సిక్కు మతం అభివృద్ధి గురించి చర్చించండి. అంటే ఏ రకంగా దాంట్లో గురు ట్రెడిషన్స్, అంటే సిక్కు గురు 1, సిక్కు గురు 2, సిక్కు గురు 3 అని ఇట్లా 8 మంది ఎట్లయితే గురువులు ఉన్నారో ఆ గురువు ట్రెడిషన్ ఎట్లా జరిగింది అనేది కూడా మనం ఈ పాఠంలో తెలుసుకుంటాం. సిక్కుల మధ్య ఆరాధన మరియు ఆచార జీవితాన్ని వివరించండి. అంటే వాళ్ళు ఎట్లాంటి ఆరాధనలు చేస్తారు, వాళ్ళు ఎటువంటి ఆచార జీవితాన్ని గడుపుతారు, అది గురుద్వారా అనేది అందరికీ అన్ని వేళలా ఎట్లా ఓపెన్గా ఉంటుంది అనేది కూడా మనం తెలుసుకుంటాము. ఉద్భవించిన మత సంస్కరణ ఉద్యమాల యొక్క విస్తృత లక్షణాలను వివరించాలి. అంటే దీంట్లో మళ్ళీ సంస్కరణలు ఎట్లా వచ్చాయి. మజబీ సిక్ అంటారు. మజబీ సిక్ అంటే ఖత్రీ సిక్కును, మజబీ సిక్ అని 2 రకాలైనటువంటి సిక్కులు కూడా మనకు సిక్కులో అవపడుతుంది. కుల వ్యవస్థ అనేది ఒక రకంగా తక్కువ వర్గపు సిక్కులని, లేకపోతే ఉన్నత వర్గపు సిక్కులను కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఖత్రీ అంటే పీజెంట్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఒక కులం అని చెప్పొచ్చు. ఇప్పుడు కరీనా కపూర్, చాలా మంది బాలీవుడ్ లో కూడా ఈ ఖత్రీ సిక్కులు ఎక్కువగా డామినేట్ చేస్తున్నారు. అంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి కులం వాళ్ళు డామినేట్ చేస్తున్నారు. అంటే దాంట్లో మజబీ సిక్ అంటే ఒక దళిత సిక్కు అని చెప్పొచ్చు. అంటే కన్వర్టెడ్ లేకుంటే దళిత సిక్కు, అక్కడ కుల వ్యవస్థ నుంచి ఆ దారుణాలు తట్టుకోలేక సిక్కిజంలోకి మారిన వాళ్ళని మజబీ సిక్ అంటారు. ఈ మజబీ సిక్కును ఖత్రీ సిక్కి లేకుంటే వీటి మధ్యలో అంతరాలు ఉండకూడదని అది వివాహాలు కూడా జరిగాయి. అయితే ఎంత చేసినా కానీ
దీంట్లో వివక్షత ఉంది అనేది మనకు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒక ఉద్యమం మనకు చెప్తా ఉంది. ఏదది లవ్ చార్జర్ అనేది తీశాడు కదా ఆయన గురువు, ఆయన పేరు నాకు గుర్తుకు రావట్లేదు ప్రస్తుతానికి. మీకు రామ్దేవ్ పోతా మీకు చెప్తాను. అతను తనదైన శైలిలో ఒక ఇండివిజువల్ కల్ట్ని, అంటే దళితులు, బీసీలు, మైనారిటీస్ కాదు కానివ్వండి, ఈ దళితులు బీసీలు కలిపి ఆయన ఒక సిక్కిజంలోనే ఒక కొత్త దాన్ని సచ్చా సౌదా డేరా అనే ఒక సిక్కు శాఖను ఆయన ప్రారంభించడం జరిగింది. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే సిక్కు మతంలో కూడా రకరకాలైనటువంటి మనకు శాఖలు ఉన్నాయి. అది కొత్త రకంగా కొత్త పుంతలు తొక్కుతుంది 20వ శతాబ్దంలో. దాన్ని చాలా మంది ఛాలెంజ్ చేస్తూ ఉన్నారని కూడా మనకు అర్థమవుతుంది. అంటే సిక్కుల యొక్క మత ఆరాధన, దాంట్లో ఆచార వ్యవహారాలు మరియు ఉద్భవించిన మత సంస్కరణ ఉద్యమాల యొక్క విస్తృత లక్షణాలను కూడా మనము ఈ యొక్క పాఠంలో తెలుసుకుందాం. మనం కనుక ఈ ఫోటోని చూస్తే దానికి మనకు గోల్డెన్ టెంపుల్కి 4 వైపులా అది 4 ద్వారాలను కలిగి ఉంది. దాని అర్థం ఏంటి అంటే ఏ కులమైనా ఏ మతమైనా ఎవరైనా కానీ దీంట్లోకి ఎంటర్ కావచ్చు, ఎటువంటి కుల మత పట్టింపులు లేవనేది దాని యొక్క నిర్మాణం, అది దాని యొక్క ప్రత్యేక శైలి అని చెప్పవచ్చు. ఈ నిర్మాణానికి ఈ యొక్క టెంపుల్కు, అంటే ఈ అమృత్సర్ ఈ గోల్డెన్ టెంపుల్కి పునాది వేసేటప్పుడు ఒక ముస్లిం పీర్ అయినటువంటి అతనితోటి దీనికి పునాది వేయడం అనేది జరిగింది. మొత్తంగా ఈ సిక్కు మతం అనేది ఈ హిందూ మరియు ముస్లిం యొక్క కాన్ఫ్లుయెన్స్గా ఒక మధ్యయుగాలలో ఒక భక్తి మూమెంట్ టైంలో ఇది వచ్చిందని చెప్పొచ్చు. అంటే దేవునికి ఆ తర్వాత భక్తునికి మధ్యలో ఈ యొక్క మిడిల్ మ్యాన్ ఉండొచ్చా అనే ఒక డిబేట్ ఉంది. అంటే డైరెక్ట్గా దేవుని మనం చేరుకోలేమా, ఇది ఇందుకు మధ్యలో బ్రాహ్మణ్స్ ఉండాలి, లేకుంటే ముస్లింలు, లేకుంటే వేరే వాళ్ళు ఉండాలి, ముల్లాలు ఉండాలి, లేకుంటే క్రిస్టియన్స్లో ఫాదర్స్ ఉండాలి, మనం డైరెక్ట్ దేవుని చేరుకోలేమా అనే ఒక క్వశ్చన్ నుంచి సూఫీ ఉద్యమం కానివ్వండి, మధ్యయుగాల్లో భక్తి ఉద్యమం కానివ్వండి, అంటే ఒక మధ్య తరగతిని వీళ్ళని మొత్తానికి తుంచివేయడానికే ఈ సంస్కరణ ఉద్యమాలు వచ్చాయి. అందులో భాగంగానే మనం చూస్తున్నటువంటి సిక్కు మతం కూడా అదే టైంలో ఉద్భవించిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకు పుట్టింది సిక్కు మతం అనేది మనం కనుక చూస్తే, ఈ ఇబ్రాహిం లోడీ టైంలో లోడీస్ ఎప్పుడైతే మనకు 3 లోడీస్ ఉన్నారు, మొఘల్ ఎంపరర్ బాబర్ ఖాన్, అంటే ఏదైతే ఫౌండేషన్ వేసాడో ఇండియాలో, బాబర్ కానివ్వండి, లోడీ కానివ్వండి, ఆ తర్వాత ఇంకోరు కానివ్వండి, 3 లోడీల టైంలో భారతదేశం అనేది ఇన్వేజన్స్, అంటే దండయాత్రలు, ఆ తర్వాత ప్లండరు, ఇదంతా జరిగినట్టు మనకు గురునానక్ గారు తన యొక్క జీవిత కాలంలో రాశారు. ఏమంటారంటే భారతదేశం అనేది ఎట్లా ఉండేది అంటే ఆయన రచనల ప్రకారం మనం చెప్పుకుంటే, ఒక పెళ్లి అయ్యి మన బారాత్ తీస్తూ ఉంటారే, ఇప్పుడు పెళ్ళి అయినప్పుడు ఏం చేస్తారు, అమ్మాయి నుండి అబ్బాయిని తీసుకెళ్ళి బారాత్ చేయిస్తూ ఉంటారు కదా. ఆ బారాత్ కొంతమంది దొంగలు చేరి ఆ పెళ్లి పిల్లను చేయబట్టుకొని పోతున్నట్టు మనకు అట్లాంటి పరిస్థితులలో ఆ రోజులలో డకాయిటరీ, ట్రెచరీ, రాబరీ ఇవన్నీ కూడా ఆ రోజులలో ఉండే అన్నట్టు మనకు గురునానక్ గారు చెప్పారు. అంటే అట్లాంటి సందిగ్ధమైన, అంటే ఒక వైలెంట్ వాతావరణంలో ఒక ఇన్వేడర్స్, అప్పటి వరకు చూడనటువంటి భారతదేశం చూడనటువంటి ఒక ఇన్వేడర్స్ వాళ్ళు రావడము, ఒక లూటర్స్, డకాయిట్స్, ఇప్పుడు మనకు జేబు దొంగలు ఉంటారంటే మనకు సినిమా థియేటర్లలో కానీ, లేకుంటే రైల్వే స్టేషన్లో కానీ, ఇప్పుడు లేదు కానీ ఒకప్పుడు బాగా ఉండేది. సీసీ కెమెరాలు ఇవన్నీ ఉండడం వల్ల అది తగ్గిపోయింది. కానీ ఒకప్పుడు లూటర్స్, డెకాయిట్స్ పబ్లిక్ స్పేసెస్లో ఎక్కువ ఉండేది. ఆర్టీసీ బస్సులో మనం పర్సు పెట్టుకొని ఎక్కాలంటే కూడా కష్టం ఉండేది. అట్లా అంటే ఆ రకంగా అప్పుడు ఉన్నటువంటి సమాజం ఉంది అనేది మనకు మన ఈ టైంలో కనుక మనం చూస్తే అట్లా ఉంది అనేది మనకు గురునానక్ గారు రాశారు. ఎట్లా ఉందంటే భారతదేశం అనేది ఒక పెళ్ళైన అమ్మాయిని బరాత్ చేస్తా ఉంటే దాంట్లో ఆ ముసుగులు అక్కడ దొంగలు చేరేసి ఆ అమ్మాయి చేయబట్టుకొని పారిపోతామా అన్నట్టు అప్పుడున్న పరిస్థితులు, అంటే సామాజిక ఆర్థిక పరిస్థితులు ఉన్నాయనేది గురునానక్ గారు రాశారు. అంటే అప్పుడే మొఘల్స్ రావడము, ఇన్వేడర్స్ చేయడము, అట్లాంటి సమాజం ఉండేది అనేది మనకు గురునానక్ టైంలో ఉన్నటువంటి సమాజాన్ని యొక్క మనం చూస్తే ఆ రకంగా మనకు నా సమాజం ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. ఇటువంటి సమాజంలో ఒక కల్చరల్ టర్బాయిలు, ఒక ఎకనామిక్ టర్బాయిలు, ఒక కొత్త మతం భారతదేశానికి రావడము, ఇక్కడ దాన్ని అంటే ఎప్పుడైనా ఒక కొత్త మతం బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత కూడా భారతదేశం చాలా మార్పులకు గురైంది. అట్లే ఇస్లాం వచ్చిన తర్వాత కూడా భారతదేశం అనేది చాలా రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రకరకాలైనటువంటి మార్పులకు గురైందని మనం
చెప్పుకోవచ్చు. దీన్ని ఎందుకు ఎవరు స్థాపించారని కూడా మనం చూడాలి. గురునానక్ దీన్ని స్థాపించాడు. గురునానక్ ఎవరు అని మీరు అడిగితే, గురునానక్ సాదాసీదా కుటుంబంలో పుట్టాడు. ఆయన చిన్నప్పటి నుండి కూడా ఈ భక్తి భావాలు ఎక్కువ ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. ఎట్లా అంటే ఒక ఉదాహరణ చెప్పాలి. గురునానక్ జీవితంలో ఏం జరిగింది అంటే, వాళ్ళ నాన్నగారు కొన్ని డబ్బులు ఇచ్చేసేసి పక్క పట్టణానికి వెళ్ళి బిజినెస్ చేసుకోరా అని డబ్బులు ఇచ్చాడు. డబ్బులు ఇస్తే గురునానక్ ఏం చేశాడు, ఆ డబ్బులు తీసుకొని ఆ పక్క ఊరికి పోతా పోతా కొంతమంది సాధువులను చూశాడు. ఆ సాధువులను చూసినప్పుడు ఆయనకి ఏమైనా, వాళ్ళ ఆకలితో ఉన్నారు, ఎన్ని రోజుల నుంచి అన్నం తినలేదో ఏమో తెలియదు, కానీ వాళ్ళ ఆకలితో ఉన్న సాధువులకి ఆ డబ్బులు ఇచ్చాడు. డబ్బులు ఇచ్చేసేసి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత, ఏరా టౌన్కి వెళ్ళి నేను ఏదైనా బిజినెస్ చేసుకోమన్నాను కదా అంటే, చేశాను నాన్న, పెద్ద బిజినెస్ చేశాను, నాకు చాలా పెద్ద అది వచ్చిందని చెప్తాడు. ఏం చేసావు అంటే, ఇట్లా ఆకలితో ఉన్న వాళ్ళకి నేను అన్నం పెట్టాను, మనకు దానివల్ల చాలా మంచి జరిగింది అని సంథింగ్ ఏదో అట్లా చెప్తాడు. చెప్తే వాళ్ళ నాన్నకు అర్థమవుతుంది, వీడు బిజినెస్ అనే దానికి ఇంట్రెస్ట్ లేడు, వీడిని ఏం చేయాలి అంటే అని ఒక పక్క టౌన్లో తనకు తెలిసిన వ్యక్తుల దగ్గర గురునానక్ని ఒక చిన్న షాప్లో ఆయన జీతానికి పెడతాడు. ఒక 2-3 సంవత్సరాలు గురునానక్ ఆ కొట్టులో వర్క్ చేయడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఒక రోజు ఏమవుతుంది అంటే, గురునానక్ గారు రోజు స్నానం చేసి ఉదయం స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన ఒక డిప్ తీసుకున్నప్పుడు ఉదయం టైంలో ఆయనకు ఒక రియలైజేషన్ జరుగుతుంది. అంటే ఆయన ఏమంటారు అంటే, దాన్ని ఇప్పుడు బుద్ధుడు కనుక జ్ఞానోదయం పొందారు అంటారు కదా. జ్ఞానోదయం పొందిన వేళ ఏంటి అంటే, ఆయన ఉదయమే ఒక నదిలో స్నానం చేస్తూ ఉంటే మొట్టమొదటిసారిగా ఆయన జ్ఞానోదయం అయినట్టు మన చరిత్రకారులు చెప్తున్నారు. ఆయన మొట్టమొదటిసారి పలికిన మాట ఏంటంటే, ముస్లిము కాదు, హిందూ కాదు, ఎవరు గొప్ప కాదు అని, నా హిందూ నా ముస్లిం ఇద్దరు ఎవరు గొప్ప కాదు, ఎవరైతే మంచి చేస్తారో దేవుని పేరు మీద వాళ్ళే గొప్ప అని గురునానక్ మొట్టమొదటిసారిగా చెప్పినటువంటి వాక్యంగా మనకు ఇక్కడ అర్థమవుతుంది. అంటే ఆయనే ఆ రకంగా తన యొక్క రియలైజేషన్ అనేది జరిగింది. ఆ జరిగిన తర్వాత మరి ఈయన ఏం చేశాడు, ఆ తర్వాత ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఒక పట్టణంలో తన యొక్క ప్రవచనాలు మొదలు పెట్టాడు. హిందూ ముస్లింల యొక్క ఐక్యతను, ఆ తర్వాత ఆ యొక్క దాంట్లో ఉన్నటువంటి కొన్ని మంచి సూత్రాలని, దీంట్లో ఉన్నటువంటి కొన్ని మంచి సూత్రాలని, ఈ రెండింటిని తీసుకుని పాకిస్తాన్లో ఉన్నటువంటి కొన్ని ప్లేసులలో తన యొక్క ప్రవచనాలు మొదలు పెట్టాడు. మొదట్లో ఈయనకు ఒక ముస్లిం ఒక డోలక్ నడిపే అతను, ఆయన ఉండేవాడు. ఆయన ఒక్కడు మాత్రమే గురునానక్ కి కంపెనీగా ఉండేవాడు. వీళ్ళిద్దరూ కూడా ఆ యొక్క ప్రచారాన్ని, అంటే సౌభ్రతత్వాన్ని, ఏకత్వాన్ని, దేవుడు ఒక్కడే, దేవుడిని ఎవరైనా చేరుకోవచ్చు, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు ప్రచారం చేస్తూ ఆ నగరంలో ఉండాలి. అప్పుడు అట్లాంటి పైన ఏంటంటే, మొదట్లో వీళ్ళకి శిష్యులు ఉండడం కానీ, ఇప్పుడు జీసస్కైనా కానీ మహమ్మద్కైనా కానీ మొదట్లో శిష్యులు ఎవరు లేరండి. ఆ తర్వాత వాళ్ళు చనిపోయిన తర్వాత పెద్ద మతంగా తయారైంది. కానీ చాలా వరకు జీసస్ క్రైస్ట్ కూడా చివరి టైంలో చాలా మంది డిచ్ చేసేయాలి ఆయనని. అట్లా గురునానక్ కూడా మొట్టమొదటిసారిగా ఆయన టీచింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఆయనకు ఒక ముస్లిం అతను ఉండేవాడు. అతను డోలకు పట్టుకొని ఉంటుండేవాళ్ళు, వీళ్ళు మత ప్రచారం చేస్తుండేవారు. ఆ తర్వాత అతను మన గురునానక్ గారు జీవిత చరిత్ర చూస్తే, ఆయన ఇటు హిందూలోని కొన్ని విషయాలని, అటు ఇస్లాంలోని కొన్ని విషయాలని క్రోడీకరించి సిక్కు మతాన్ని మనకు అందించినట్టు, ఇట్ ఇస్ ఎన్ మిక్స్చర్, అంటే ఫ్యూజన్ ఆఫ్ హిందూయిజం అండ్ ఇస్లాం అని చెప్పచ్చు. ఆ రకంగా మనకు కబీర్ అంటే ఏదైతే ముస్లింలో ఒక ముస్లింలలో బట్టలు నేర్చుకునే ఒక కులంలో పెట్టినటువంటి మనకు ఈయన రచనలు కానీ, లేకపోతే ఆ తర్వాత మీకు హిందూ మతంలోని కొన్ని బ్రాహ్మణుల రచనలు కానీ, ఏవైనా కానీ మనకు గురు గ్రంథులో ఈ రెండు కూడా, కబీర్ ఇంకా వేరే వాళ్ళ రచనలు కూడా మనకు అవపడతా ఉన్నాయి. అంటే రెండింటిని కలిపి మనకు ఈ గురు గ్రంథం తయారు చేయడం అనేది జరిగింది. ఒకసారి గురునానక్ గారు మక్కా వెళ్తారు. మక్కా వెళ్ళి అక్కడ ప్రార్థనలు చేయడానికి వెళ్ళినప్పుడు ఎవరో ఒక మిత్రుడు అడుగుతారు, మీరు చెప్పండి, హిందువులు గొప్ప వాళ్ళ, లేకుంటే ఈ గ్రేట్నెస్, హిందూ రిలీజన్ గ్రేట్నెస్, సిక్కిజం, అది మన ఇస్లాం గ్రేట్నెస్ అంటే ఆయన ఏమంటాడు అంటే, దేవుని స్మరణ చేస్తూ ఎవరైతే మంచి కార్యాలు చేస్తారో అదే గొప్పతనం అని చెప్తాడు. అంటే అక్కడ మీకు ఇస్లాంలోని ఏకత్వము, విగ్రహారాధనకు వ్యతిరేకంగా చూడటము, అదే హిందూయిజంలో కొన్ని అంశాలని తీసుకొని ఆయన యొక్క సిక్కు మతాన్ని అనేది మనకు ఇవ్వడం జరిగింది. ఆయన చాలా అంటే ఒక ప్రేమతత్వాన్ని చెప్పడం అనేది జరిగింది. కలియుగం గురించి మాట్లాడుతూ మనకు గురునానక్ గారు ఏం చెప్పారు అంటే,
కలియుగంలో ధర్మం అనేది ఒక ఒక మర్డర్ లాంటిది అని చెప్పారు. అంటే మర్డరర్, ఒక రాజు అనేవాడు ఒక మర్డరర్తో ఈక్వల్గా. కలియుగం అంటే నీకు సొంత స్నేహితుడు. ఇప్పుడు మనం అంతా కలియుగంలో బతుకుతున్నారా అని మీకు చాలా మంది ఫ్రెండ్స్ మాట్లాడేటప్పుడు కానీ లేకపోతే ఇంకెవరైనా మాట్లాడేటప్పుడు వినే ఉంటారు మీరు. కలియుగం యొక్క నేచర్ ఏంటి అంటే ఒక ఉదాహరణ చెప్తాను. స్నేహితుడు అనేవాడు నీకు అది స్నేహం డెఫినేషన్ ఏంటంటే నీకు ఎవరైతే నీ కష్టాల్లో ఉన్నప్పుడు నీకు సహాయం చేసేవాడు. కానీ కలియుగంలో స్నేహితులు ఏంటంటే నువ్వు కష్టాలను వాని యొక్క ఇష్టంగా మార్చుకొని నిన్ను మరింత హింసించి నిన్ను చంపేవాడు. అంటే కలియుగం అనేది ట్రెచరీ అన్నాడు గురునానక్ టైంలో. సిక్కు మతం అని చెప్పారు అంటే కలియుగం అనేది ఒక ట్రెచరీ, ఒక రాజధర్మం, ఒక రాజు అనేవాడే ఒక విధ్వంసకుడు అనేది మనకు కలియుగం ధర్మంగా చెప్తున్నాడు. ఎంతమంది ఎట్లా ఉండేదండి త్రేతాయుగంలో కానీ, అంతమంది యుగాలలో కానీ, ద్వాపర యుగంలో కానీ, లేకపోతే తర్వాత కానీ ఇది ఎట్లా ఉందంటే ఒక రాజు అంటే మంచి పనులు చేసేవాడు, అతని ద్వారా ప్రజల అభిమానాన్ని చెరుగుని అతను రాజు అయ్యేవాడు. కానీ ఇప్పుడు కలియుగంలో ఏంటంటే ఒక మర్డరరు, ఒక ట్రెచరర్ మాత్రమే రాజు కాగలుగుతాడు. మీరు చూడండి ఇప్పుడున్న రాజకీయ నాయకులకి ఎన్ని మర్డర్ కేసులు ఉంటాయో. నువ్వు ఒక ఎమ్మెల్యే కావాలంటే 10 మందిని చంపాలి, నువ్వు ఇంకొక అవినీతి చేయాలి, అప్పుడే నువ్వు ఎమ్మెల్యే అవుతున్నావు. అంటే కరెంట్ ట్రెండ్స్ మనం కలియుగంలో బతుకుతున్నాం కాబట్టి ఈ మర్డరర్స్, ఈ లూటర్స్ అనేది కలియుగం యొక్క నేచర్గా మనకు గురునానక్ గారు చెప్పారు. దానివల్లనే అనుకుంటాను సూఫీజం, మనకు సిక్కు మతం అనేది చాలా ప్రభావవంతంగా అది ప్రజల్లోకి వెళ్ళింది. మరీ ముఖ్యంగా పంజాబ్లో నేను విన్నది ఏంటంటే ఇప్పుడు కాంశీరామ్ గారు కూడా పంజాబ్ నుంచి వచ్చినాయి, ఆయన కూడా దళితుడు అని విన్నాను. అంటే ఈ దళిత సమాజం అనేది పంజాబ్లో చాలా ఎక్కువగా ఉంది. ఈ వీళ్ళను ఇది బాగా అట్రాక్ట్ చేయగలిగింది, ఈ సమానత్వం ఇవన్నీ కూడా. అంటే కలియుగం అనేది ఇట్లాంటి పరిస్థితుల్లో ఉంది. ఇట్లా మనిషికి సొంత మనుషులే వాళ్ళని చంపడం అనేది ఈ కలియుగం నేచర్. ఇప్పుడు ఒక మనిషిని ఎవరు చెప్తాడండి, వాళ్ళు తెలిసినోడే వాళ్ళు తెలిసిన వాడే అది చేస్తాడు. వేరే వాడు ఎక్కడి నుంచో వచ్చి పాకిస్తాన్ నుంచో లేకపోతే బంగ్లాదేశ్ నుంచి వచ్చి నిన్న ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ఎవరు చేయరు కదా. జనరల్గా ఏం జరుగుతుంది, నీ ఫ్రెండ్స్ నీకు తెలిసిన వాళ్ళు వీళ్ళని చెప్తారు. అంటే నిన్ను కాపాడవలసిన వాళ్ళే నిన్ను హతం చేస్తున్నారు. రాజ్యం అనేది ఎట్లా ఉండేది ఒకప్పుడు, రాజ్యం అంటే ఎవరికైనా కానీ నీ కాలికి ముళ్ళు ఇరిగితే నేను పంటితో తీస్తా అన్నట్టు అట్లా ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే నిన్ను ఎక్కడున్నా కానీ నిన్ను చంపుతా అనే రాజ్యం తయారైంది. రాజ్యం అనే సంరక్షకులుగా కాకుండా ఒక భక్షకునిగా తయారైంది. ఇది కలియుగం నేచర్ అనేది మనకు గురునానక్ చెప్తున్నారు. అంటే ఈ కలియుగం నేచర్ ఏంటంటే రాబరర్స్, మర్డరర్స్, లూటర్స్ ఇవందరూ కూడా ఈ కలియుగంలో ఉంటారు అనేది. ఇట్లాంటి పరిస్థితుల్లోనే మనకి ఈ యొక్క సిక్కిజం వచ్చిందనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. సిక్కు మధ్య ఆరాధన మరియు ఆచార జీవితాన్ని వివరించండి. అంటే వాళ్ళు ఎట్లాంటి ఆచారాలు చేస్తారు, వాళ్ళు ఎట్లాంటి ఆరాధనా పద్ధతులు కలిగి ఉంటారు అనేది కూడా మనం చూస్తాం. మరియు ఉద్భవించిన మత సంస్కరణ ఉద్యమాల యొక్క విస్తృత లక్షణాలు విశ్లేషించండి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు మనకు హైదరాబాద్లో కనుక మనం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ చూస్తూ ఉంటే మనకు నిరంకారి భవన్ అని ఒకటి అవపడుతుంది. అదేంటంటే సిక్కు మతంలో ఉన్నటువంటి జాడ్యాన్ని, అంటే సిక్కు మతంలో కూడా ఈ కులము మతము మళ్ళీ వచ్చి చేరింది, దాన్ని మొత్తం అజ్జేయాలి అనేది నిరహంకారి భవన్ వాళ్ళు చేస్తున్నటువంటి కృషి. అంటే దేవునికి ఆరాధన లేదు. ఇది ఇప్పుడు మనకు చాలా మంది సూఫీలు ఏం చేస్తారు, దర్గా దగ్గర పోయి మొక్కుతారు, ఇంకా రకరకాలుగా మొక్కుతూ ఉంటారు. దేవుడు అనేవాడు ఒక్కడు, మధ్యలో ఇవన్నీ ఏం లేవు, దేవుడు నిరాకారుడు, ఈ మధ్యలో దేవునికి నీకు మధ్యలో ఉండాలి అనే నిరహంకారి భావన. అతను సిక్ ఖల్సా మూమెంట్ వచ్చింది. ఖల్సా మూమెంట్ అంటే అప్పుడు జరుగుతున్నటువంటి ఈ యొక్క దీన్ని ఎదుర్కోవడానికి ఈ యొక్క సిక్ అనేది వచ్చింది. అంటే సిక్లో మనకు సింగ్ అనేది వచ్చింది. సింగ్ అంటే ఒక 5గురిని కలిపి ఈ యొక్క సిక్కు మతాన్ని వీళ్ళు ఐదు సూత్రాల మీద వాళ్ళు వైశాఖ పౌర్ణమి రోజు యొక్క సింగ్ దాన్ని ఆవిర్భవించి చేశారని చెప్పొచ్చు. సింగ్ అంటే ఏంటంటే సింహం అని అర్థం. దానికి వాళ్ళ 5గురిని ఎంచుకున్నటువంటి గురువు 8వ గురువు ఏమో, సిక్కులో 8వ గురువు ఏమో ఆ యొక్క దీన్ని 5గురిని ఎంచుకొని సిక్కు మత సంరక్షకగాను ఈ యొక్క ఇనిషియేషన్ వైశాఖ పౌర్ణమి రోజు ఈ ఇనిషియేషన్ అనేది జరగడం జరిగింది. అంటే దాంట్లో మొదటిగా 5 లక్షణాలు కలిగి ఉండాలి, అంటే సింహంలాగా బతకాలి అన్నట్టు వాళ్ళు ఏం చెప్పారు అంటే, మొదటిగా నువ్వు నీ యొక్క కృప, అంటే నీ యొక్క ఎప్పుడు కూడా నువ్వు
నువ్వు కటింగ్ చేసుకోకూడదు. అందుకని పంజాబ్లో కటింగ్ సెంటర్స్ ఉండవు. రెండోది ఏంటంటే కంగ, అంటే నువ్వు ఎప్పుడు దూకోవడానికి నీకు ఒక దువ్వెన ఉండాలి. మూడోది ఏంటంటే ఈ యొక్క ఒక ఒక ఇనుపది కానీ ఇంకేదైనా కానీ ఒక చేయికి ఒక అది ఉండాలి. అదేంటంటే మనకు దాన్ని మన రక్షణ, అంటే మన రక్షణ. ఇంకోటి నాలుగోది ఏంటంటే కృపాన్, అంటే కత్తి, చిన్న కత్తి. అది మనను వేరే వాళ్ళ అన్యాయం నుంచి, వేరే వాళ్ళకి అన్యాయం గురవుతుంటే అది రక్షించడానికి అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఐదవది ఏంటి అంటే దీని తర్వాత అండర్వేర్. అండర్వేర్ అంటే మనకు లంగూటా అంటారు. మన ప్యూరిటీకి సింబల్గా లంగూటాను ఎప్పటికీ ధరించి ఉండాలనేది వాళ్ళు చెప్తారు. ఈ 5 సిద్ధాంతాల మీద వైశాఖ పౌర్ణమి రోజు ఈ సిక్ ఖల్సా మూమెంట్ని అనే దాన్ని ప్యూరిఫికేషన్, ఈ ఖల్సా మూమెంట్ అనేది మొదలైంది. ఇప్పుడు అందుకని చాలా మంది సిక్కులు అనేవాళ్ళు ఈ 5 విషయాలు లేకుండా మగవాళ్ళను మనం ఎక్కడ చూడడం. మనకు ఆర్మీలలో కూడా చూసిన సిక్కులను మనం గడ్డ ఉంచుకోవచ్చు, వాళ్ళు క్యాప్ పెట్టుకోవచ్చు అనేది మనకు ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం. అంటే ఇస్లాం వాళ్ళు బుర్కా వేసుకుంటున్నారా, వేసుకోవడానికి అవకాశం ఉందా అన్నప్పుడు ఇది మనకు రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు ముస్లిమ్స్ గడ్డం పెంచొచ్చా లేదా అనేది కూడా అదొక పెద్ద డిబేట్. అంటే ఆర్మీలలో ఇంకెక్కడ తీసుకోవచ్చు అంటే అది వేరే విషయం. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రకంగా సిక్కు మతస్థులకి ఈ 5 వ్యవహారాలు అనేటివి చాలా చాలా ముఖ్యమని మనం అర్థం చేసుకోవాలి. ఇది వైశాఖ పౌర్ణమి రోజు సిక్కు మతాన్ని డెవలప్ చేయడానికి ఇది డెవలప్ చేశారు. దీంట్లో ఆచార పద్ధతులు, గురు శిష్య ట్రెడిషన్ ఎట్లా ఉంటుంది అనే దానికి ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, మీ అందరికి ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, అక్బర్ గారు ఒకసారి ఈ యొక్క పట్టణాన్ని, ఈ యొక్క గురు అతను దగ్గరికి విజిట్ చేసినప్పుడు అతని యొక్క భోజనం అంటే ఇప్పుడు మనం భోజనం చేసేటప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే వేరే వాళ్ళు చూడకూడదు, పక్క కులపోడు ఉండకూడదు, మన ఇంట్లో చెడు దృష్టి పడుద్ది అనేది మనకు సహపక్తి భోజనాలు లాంటివి కుల వ్యవస్థలో తక్కువ అని చెప్పొచ్చు. ఈ సహపక్తి భోజనాలు అంటే లంగర్ అంటారు దాన్ని పంజాబీలో. ఈ లంగర్ని చూసినటువంటి అక్బర్ గారు ఈ లంగర్ని ఒక గురువు దగ్గరికి వచ్చి చూసేటప్పుడు ఈ లంగర్లో ఏమైంది అంటే అతను కూడా తన యొక్క రాజభటులతోటి, తన యొక్క సైన్యంతో, తన మంత్రులతోటి ఆ గురువుతోటి కలిసి సహపక్తి భోజనం అనేది చేయడం జరిగింది. అంటే ఆ తర్వాత అక్బర్ దానికి మెచ్చుకొని అక్కడ ఉన్నటువంటి కొన్ని బహుమానాలు కూడా ఆ గురువుకి ఇవ్వడం అనేది జరిగింది. అయితే దీంట్లో ఈ సిక్కు గురువులలో ఒక ఔరంగజేబు టైంలో అనుకుంటాను 8వ గురువు అయినటువంటి తేజ్ బహదూర్, అతను ఈ యొక్క మత పర్సిక్యూషన్కి ఎదుర్కొన్నాడు అనేది మనకి ఇక్కడ అర్థమవుతున్నటువంటి విషయం. అతను తన యొక్క మతాన్ని అంటే రక్షించడానికి అతను సిక్కు గురువు ఆయన చనిపోయినట్టు మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడుతూ అతను చనిపోయినట్టు కూడా మనకు అకౌంట్స్ చెప్తా ఉన్నాయి. అంటే దెర్ ఇస్ అన్ ఆల్వేస్ ఫైట్ బిట్వీన్ ది మొఘల్స్ అండ్ ది సిక్ రెజిమెంట్ అని మనం ఒక రకంగా చెప్పొచ్చు. అంటే వీళ్ళు కలోనియల్ టైంలో ఎట్లా ఉన్నారు, ఆ తర్వాత వీళ్ళు ఎట్లా అయ్యారు, వీళ్ళు సిక్కులు మనకి బ్రిటిషర్స్ వ్యతిరేకంగా కూడా పంజాబీలు ఎట్లా పోరాడారు. ఇప్పుడు మనకు భగత్ సింగ్ తీసుకున్నాడు అనుకోండి, భగత్ సింగ్ వాళ్ళంతా కూడా దే ఆల్ ఫాట్ అగైన్స్ట్ ది మనకు బ్రిటిషర్స్. దీంతో పాటుగా వీళ్ళ ఆహార పద్ధతులు కూడా మనకు చూస్తే సిక్కులు ఎట్లా ఉంటారు అంటే ముస్లిమ్స్ అయితే హలాల్ చేస్తారు, కానీ సిక్కులు ఏంటంటే జట్కా చేస్తారు. జట్కా సార్ అంటే ఒకేసారి మేక కానీ గొర్రె కానీ ఒకే దెబ్బకు అది తెగాలి. అట్లా వాళ్ళ ఆహార పద్ధతులు కూడా వాళ్ళ వేరుగా ఉంటాయి. హలాల్ తింటారో లేదో నేను మళ్ళీ ఒకసారి చదివి చెప్తాను. అంటే హలాల్ పట్ల వాళ్ళకి ఎట్లాంటి అది ఉందో నాకు తెలియదు, కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే వాళ్ళకి ఆహార పద్ధతులు కానీ ఇవి కానీ మనకు వాళ్ళ మతాచారాలు ఎట్లా ఉన్నాయనేది కూడా మనం ఈ యొక్క పాఠంలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే 5 లక్షణాలు కలిగి ఉండాలి: గడ్డం పెంచుకోవాలి, దువ్వెన పెట్టుకోవాలి, కత్తి పెట్టుకోవాలి, మనకు కుప్పాను పెట్టుకోవాలి, డ్రాయర్ వేసుకోవాలి. 5 కూడా చాలా ఇంపార్టెంట్ అనేది మనకు ఇక్కడ అర్థమవుతుంది. అంటే ఈ రకంగా సిక్కు మతం అనేది ఒక ట్రెజెక్టరీ, అంటే లో అండ్ హై ఎదుర్కొన్నది అనేది మనకు ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఒక్కొక్కసారి లో, ఒక్కొక్కసారి హై. అంటే అది ఢిల్లీ సుల్తానులు, ఢిల్లీ అప్పుడు లోడీ టైంలో అది ఆవిర్భావమై మొఘల్ టైంలో అక్బర్ టైంకి వచ్చేవరకు కొంచెం వెలసిల్లినట్టు నాకు అర్థమవుతుంది. ఆ తర్వాత అది ఎటువంటి రూపాంతరం చెందింది అనేది కూడా మనము అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. కొంతకాలం పాటు గురునానక్ వచ్చిన సిక్కు మతాన్ని నమాన వివరించారు. కొంతకాలం పాటు సిక్కు మతం అభివృద్ధి గురించి చెప్పించాడు. అంటే ఏ రకంగా ఇది గురు ట్రెడిషన్ను
ఫాలో అయింది అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. సిక్కుల మధ్య ఆరాధన మరియు ఆచార జీవితాన్ని వివరించండి. మనందరికీ తెలుసు సిక్కు స్త్రీలు కానీ ఆడవాళ్ళు కానీ ఎప్పటికి కూడా ఇట్లా గుంగట్ వేసుకొని వాళ్ళు ఉంటారు అనేది మనం అర్థం. అదేవిధంగా మత సంస్కరణ ఉద్యమాలు ఇప్పుడు చాలా మంది ఏమంటారు అంటే దళితులు, కొంతమంది బీసీలు కానీ కొంతమంది ఏమని చెప్తారు అంటే మీ మసీదులలోకి మీ టెంపుల్లోకి ముందు రానివ్వరు కదా అని అంటుంటారు. అది గురుద్వారాస్ ఆర్ ఓపెన్. గురుద్వారాస్ అనేది డెస్టిట్యూట్స్, పేదవాళ్ళు, షెల్టర్ లేని వాళ్ళు, హోమ్లెస్ పీపుల్ అంటే ఎవరైతే సిటీలలో చాలా మంది రోడ్డు మీద చూస్తూ ఉంటారు మీరు, వాళ్ళంతా కింద రోడ్డు మీద పడుకొని ఉంటారు. వాళ్ళందరికీ కూడా గురుద్వారాలో పోతే వాళ్ళు అక్కడ పడుకోవచ్చు అనేది గురుద్వారా. దేశంలో ఎక్కడ గురుద్వారా ఉన్నా ఆడ భోజనం పెడతారు, ఆడ పడుకోవడానికి డెస్టిట్యూట్స్కి ఏదో ఒక సెంటర్ అనేది మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఈ రకంగా దాని యొక్క మత ప్రభావం అనేది హిందూ మతంలో గొప్పది కాదు, అటు ఇస్లాం గొప్పది కాదు. ఈ రెండింటిని కలిపి ఎవరైతే మంచి పనులు చేస్తారో దేవుని పేరు మీద అదే గొప్పదని గురునానక్ గారు మనకు చెప్పడం అనేది ఇక్కడ మనకు హైలైట్ ఆఫ్ ది లెసన్ మనం చెప్పుకోవచ్చు. సోషియాలజీ విద్యార్థిగా భారతదేశంలో సిక్కు మతం ఉద్భవించిన సామాజిక సాంస్కృతిక నేపథ్యము, దాని అభివృద్ధి మరియు పనితీరుని తెలుసుకోవడానికి మనకు ఆసక్తి ఉంటుంది. సిక్కు మతంలో ఉద్భవించిన సంస్కరణ ఉద్యమం కూడా తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది. భారతీయ సంస్కృతి యొక్క బహుళత్వాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ అంశాన్ని దృష్టిలో చర్చించబడ్డారు. భారతదేశం అనేది సంస్కృతి యొక్క బహుళత్వం అనేది మన భారతదేశంలో ఉంది. అంటే ఎన్నో కులాలు, ఎన్నో మతాలు, ఎన్నో రకాలైనటువంటి ట్రెడిషన్స్, ఎన్నో సంస్కృతులు, ఎన్నో రకాల ఆహార అలవాట్లు, ఇట్లా రకరకాలైనటువంటి విషయాలు అనేటివి మనకు ఉన్నాయి. అదేవిధంగా ఈ బహుళత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సిక్కు మతం అనేది ఎట్లా ఆవిర్భవించింది, అది ఏ రకమైనటువంటి టర్నింగ్ తీసుకుంది. ఒక అంచనా ప్రకారం ఏంటి అంటే భారతదేశంలో అత్యంత ట్రమటైజ్డ్ కమ్యూనిటీ ఏదైనా ఉంది అంటే అత్యంత మానసిక వేదనకు గురైన కమ్యూనిటీ ఏదైనా ఉంది అంటే అది సిక్కు కమ్యూనిటీ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎట్లా అంటే మీకు చెప్తాను. అది మొఘల్ టైంలో కానివ్వండి, ఆ తర్వాత ఆ టైంలో కానివ్వండి, వాళ్ళు ఎప్పటికి కూడా వాళ్ళు పర్సిక్యూషన్ గురవుతున్నారు అనేది నాకు అర్థమవుతున్నటువంటి విషయం. ఇప్పుడు మనకు బ్రిటిష్ టైంలో కూడా వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు జలియన్ వాలాబాగ్లో 8,000 మందిని చంపారు. అతను పార్టీషన్లో ఇండియా పాకిస్తాన్ పోయినప్పుడు కూడా ఖుష్వంత్ సింగ్ ట్రైన్ టు పాకిస్తాన్ ఏం రాశాడు, ఎన్ని లక్షల మంది సిక్కులు చచ్చిపోయారు. మీరు ఇతని ఇది మంటో యొక్క నవలలు చూసినా మీకు అవి చూసినా కానీ దాంట్లో ఏమవబడుతుంది, దాంట్లో అది ఠండా ఘోషణ యొక్క దాంట్లో కూడా అది ఏ రకంగా పార్టీషను, అది ఎట్లాంటి మత విభజన, ఎన్ని లక్షల మంది సిక్కులు, ముస్లింలు, హిందువులు చనిపోయారు అనేది అది ఒక పెద్ద గాయంగా మనకు ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఇక్కడ సిక్కు మతంలో ఉద్భవించిన సంస్కరణల ఉద్యమాలను కూడా మనం చూస్తుంటాము, చూడాలి. అంటే ఈ రకంగా బహుళ సిక్కు మతం అనేది భారతదేశంలో ఎంత మనోవేదనకు గురైంది అనేది మనకు ఇక్కడ అర్థమవుతుంది. దాని తర్వాత ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు కూడా ఇందిరాగాంధీ సెక్యూరిటీ గార్డులు ఇందిరాగాంధీ చంపారనే ఉద్దేశంతో చాలా మంది ఢిల్లీలో చాలా మత ఊచకోత జరగడం అనేది మనం చూస్తూ ఉంటాం. అంటే ఈ రకంగా మనకి భారతీయ సంస్కృతి అనేది రకరకాల మతాలు, రకరకాల వాళ్ళ యొక్క ట్రెజెక్టరీ ఆఫ్ దట్ కమ్యూనిటీ కనుక చూస్తే మనకు సిక్కు వాళ్ళు అనేది హైయెస్ట్గా వాళ్ళు ఆవేదనకు గురైనట్టు, ట్రామాకు గురైనట్టు మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే పోస్ట్ మొఘల్ టైంలో కానివ్వండి, గురునానక్ నుంచి ఇప్పటి వరకు కూడా అంటే హిందువులు ముస్లింల మధ్యలో వీళ్ళు నలిగిపోయారు అనేది కూడా మనకు కొంచెం చూచాయిగా అర్థమవుతుంది. భారతీయ సంస్కృతి యొక్క బహుళత్వంలో సిక్కుని మనం ఏ రకంగా చూస్తాము. అయితే మీరు ఇక్కడ ఒకటి గమనించాలంటే మొత్తం మైనారిటీ కమ్యూనిటీలలో సిక్కు మతము మరియు క్రిస్టియానిటీ అనేది బాగా అభివృద్ధి, అంటే సాంస్కృతికంగా కానివ్వండి, మనకు అక్షరాస్యత విషయంలో కానివ్వండి, జాబుల విషయంలో కానివ్వండి, క్రిస్టియన్లు, సిక్కులు, ముస్లింలు, బుద్ధిస్టులు, జైన్స్ ఇంతమంది ఉన్నారు, జొరాస్ట్రియన్స్, లేకపోతే ఎథిస్టులు ఉన్నారు కదా. ఇంతమందిలో కూడా అభివృద్ధి చెందిన మైనారిటీ కమ్యూనిటీ కింద మైనారిటీ అంటే మనం సిక్కులుగా చెప్పవచ్చు. అంటే వాళ్ళు ఎప్పుడో బ్రిటిషర్స్ టైంలోనే వాళ్ళ బ్రిటిష్ ఆర్మీలో పనిచేయడము, కెనడాకి వెళ్ళిపోవడము, యూకేలో, యూరోప్లో, బాలీవుడ్ మొత్తం సిక్ వాళ్ళది. వాళ్ళు అంటే సిక్ పంజాబ్ నుంచి వచ్చిన వాళ్ళకు గ్రీన్ రెవల్యూషన్ రావడం వల్ల ఇదంతా కూడా అది బాగా అభివృద్ధి చెందిందని మనం చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే ఒక కమ్యూనిటీని తీసుకుంటే దాంట్లో హై పాయింట్స్, లో పాయింట్స్,
డిస్టర్బింగ్ పాయింట్స్ అనేవి ఉంటాయి. సిక్ కమ్యూనిటీ వరకు వచ్చే వరకు చాలా విషాదకరమైన, సామాజిక పరంగా విషాదకరంగా చెప్పుకోవాలంటే ఇట్ హ్యాస్ మోస్ట్ ట్రామటైజ్డ్ కమ్యూనిటీ, మైనారిటీ కమ్యూనిటీ ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు హిందువుల మధ్య, ఇట్లా ముస్లింల మధ్యలో నలిగిపోయిన ఒక సమాజంగా మనం దీన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే బహుళత్వంలో ఉన్నాం కాబట్టి ఒక సోషియాలజీ విద్యార్థిగా మనం ఏమైనా తెలుసుకోవాలని మనం అర్థం చేసుకోవాలి. సిక్కు మతం యొక్క మూలం మరియు పెరుగుదల. హిందూ మతం భారతదేశము యొక్క ఇస్లాం మతం యొక్క రెండు ఆధిపత్య మత సాంప్రదాయాల మధ్య వివాదాలు పెరుగుతున్న సమయంలో సిక్కు మతం పుట్టింది. సిక్కు విశ్వాసం యొక్క గురువు యొక్క స్థాపకుడు గురునానక్ సాధారణంగా రెండు విరుద్ధమైన సాంప్రదాయాల పునరుద్ధరణకర్తగా చిత్రీకరించబడ్డాడు. రెండు సాధారణ విరుద్ధ సాంప్రదాయాలు పునరుద్ధరించాడు అని మనం చెప్పుకోవచ్చు. నానక్ ఫకీర్ హిందువుల గురువు, ముస్లింల పీర్ అని చెప్పొచ్చు. అంటే మనం గురునానక్ని ఎట్లా చూడాలి అంటే హిందువులకేమో ఒక గురువు అని, మరి ముసల్మాన్లకు పీర్ అని. అంటే హిందువుల పీర్ అంటే మనకు పీర్ అంటే ఏంటంటే ముస్లింలలో అది కూడా ఒక గురువు అని. అంటే హిందువులకి మరి ముస్లింలకు కూడా ఇద్దరికి కూడా గురువుగా మనకు గురునానక్ అవపడ్డాడు. ఎందుకంటే గురునానక్ తన యొక్క పుస్తకంలో కానివ్వండి, లేకపోతే తన గురు గ్రంథంలో కూడా రెండు సాంప్రదాయాల నుంచి తీసుకున్నటువంటి మంచి అంశాలను ఆయన స్వీకరించాడని చెప్పొచ్చు. సిక్కు మత అభివృద్ధి కొత్త సొసైటీ సృష్టి. అంటే ఒక న్యూ సొసైటీకి ఇది సామాజిక శాస్త్రపరంగా మత విశ్వాస ఆధారంగా కొత్త సమాజం ఎలా అభివృద్ధి చెందుతుంది మరియు దాని అనుచరుల ప్రవర్తన ఎలా నియంత్రిస్తుంది తెలుసుకోవడానికి మనం ఆసక్తి కలిగి ఉంటాం. అంటే ఒక కొత్త సమాజం అనేది రావడం, ఎప్పుడైనా కానీ ఒక కొత్త సినిమా వచ్చిందంటే మనం బాగా ఇష్టపడతాం. ఒక కొత్త వీడియో వచ్చిందంటే మనం చాలా ఇష్టపడతాం. ఒక కొత్త ఏదైనా ఒక పాట, కొత్త పాట, ఏదైనా కొత్తది అనేది న్యూ సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా ఆవిష్కరణలు, డిస్కవరీలు ఎందుకు బాగా ఇష్టపడతామంటే కొత్తది అనేది సమాజానికి ఒక ముందస్తు మనం ముందుకు తీసుకెళ్తుంది అనే ఒక విశ్వాసంలో మనం ఉంటాం. అట్లే సిక్కు మతం కూడా ఒక కొత్త మతం చెప్పొచ్చు. ఎందుకంటే ఈ గొప్ప ఈ సనాతన విశ్వాసాల నుంచి ఒక కొత్త విశ్వాసాన్ని యొక్క మనకు గురునానక్ గారు కొత్తగా దీన్ని పొందుపరిచారు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం మనం చెప్పుకోవచ్చు. అంటే సమాజాన్ని అభివృద్ధి పరిచారు. ఈ కొత్త సమాజము, కొత్త జీవితము, కొత్త మతము అనేది నిజాలు కూడా ఇప్పుడు మనకు కొత్త మతాలు వస్తున్నాయి. అంటే కొత్త మతాలు వచ్చాయి, వస్తూ ఉంటాయి. ఫ్యూచర్లో కూడా అసలు మతమే లేకుండా పోవచ్చు అని కూడా మనం చెప్పొచ్చు. అంటే ఈ రకంగా మనకు కొత్త సమాజము, కొత్త విశ్వాసము, కొత్త అనేది భారతదేశంలో ఇది మిడివల్ 16వ శతాబ్దంలోనే, ఇది 16th సెంచరీ మాత్రమే ఇది వచ్చింది అనేది మనం అర్థం చేసుకోవాలి. తన జీవితం చివరి దశలో గురునానక్ రావి నది ఒడ్డున ప్రస్తుతం పాకిస్తాన్ నుండి ఒక చిన్న గ్రామంలో స్థిరపడ్డారు మరియు దానిని కర్తార్పూర్ అని పిలిచారు, అనగా దేవుని నివాసం. అంటే ఈ దేవుని, నేను ఇంతకుముందు కూడా చెప్పాను మీకు మొదట్లో, ఈ కర్తార్ సింగ్ అని అనుకున్నాను. కర్తార్ సింగ్ అనే పేరు కూడా మీరు చాలా మంది వినుంటారు. అంటే దేవుని నివాసం, దేవుని నివాసం అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఒక చిన్న గ్రామంలో గురునానక్ గారు ఆయన తన నివాసాన్ని ఏర్పరచుకున్నారు. దాన్ని కర్తార్పూర్ అని కూడా పిలిచారు. అది ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది. ఈయన మొదట్లో తన యొక్క ప్రవచనం మొదలుపెట్టినప్పుడు ఎవరూ వినలేదని చెప్పొచ్చు. వీళ్ళ పక్కన మాత్రం ఒక ముస్లిం డ్రమ్ చేసేవాడు మాత్రం ఉండేవాడు. వీళ్ళిద్దరూ కలిసి ఈ యొక్క దీన్ని డెవలప్ చేశారు అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతంలో కర్తార్పూర్ పాకిస్తాన్లోకి వెళ్ళిపోయింది, మనకు ఇటు వెళ్ళిపోయింది. డివిజన్ కూడా ఎట్లా జరిగిందంటే అండి, వాళ్ళు సిక్కులు, కొంతమంది సిక్కులు అట్టున్నారు, కొంతమంది సిక్కులు ఇట్టున్నారు. ఈ రకంగా వాళ్ళు ఒక రకంగా చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం అర్థం చేసుకోవచ్చు, కొంతమంది అటు, కొంతమంది అది. ప్రత్యేకంగా పాకిస్తాన్లో పంజాబ్ ఉంది, పాకిస్తాన్లో హైదరాబాద్ ఉంది, ఇండియాలో పంజాబ్ ఉంది, పాకిస్తాన్ ఉంది. ఇప్పుడు అండ్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేది, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏరియాస్ అనేది చెప్తున్నాము. వాళ్ళకి ఇట్లాంటి ఏరియాస్ ఇవన్నీ ఉన్నాయి మనం చెప్పుకోవాలి. గురునానక్ గారు ఒక చిన్న ఊరిలో కర్తార్ అనే దేవుని నివాసం అనే ఒక చిన్న గ్రామంలో ఆయన తన యొక్క జీవితాన్ని అక్కడ గడిపారు. ఇప్పుడు సాయిబాబా కొంతమంది ఎట్లయితే ప్రవచనాలు కానీ ఎట్లా చెప్పారో, కర్తార్పూర్ అనే గ్రామంలో ఈయన స్థిర నివాసం ఏర్పరచుకొని తన యొక్క ప్రవచనాలు చేశారని మనం తెలుసుకోవాలి. సిక్కు ఆరాధనలు మరియు ఆచారం. విగ్రహాలను పూజించే ప్రబలమైన హిందూ ఆచారానికి వ్యతిరేకంగా సిక్కు గురు అకల్ కాలరహిత దేవుడు ఆరాధనను సమర్థించాడు. అంటే అకాలి అంటే ఏంటంటే దేవుడు అనేవాడు కాలరహితుడు.
ఆ తర్వాత ఈ యొక్క విగ్రహాలను పూజించడము, బలమైనటువంటి ఈ యొక్క విగ్రహారాధనను సిక్కు మతం వ్యతిరేకించిందని మనకు అర్థం చేసుకోవాలి. గురుద్వారా అని పిలువబడే సిక్కు దేవాలయం కేవలం ప్రార్థనా స్థలం మాత్రమే కాదు, ఆశ్రమం లేని వారికి ఆశ్రమము, నిస్సహాయులకు ఇనుప కోట మరియు నిస్సహాయులకు ఆశ్రమం మరియు రక్షణ. అంటే ఒక రకంగా ఈ యొక్క గురుద్వారాలు అన్నటివి నేనైతే ఎప్పుడు చూడలేదు, కానీ నేను పంజాబ్లో ఇప్పటికీ ఏ గురుద్వారాలు పోయినా కానీ పరాటాలు అక్కడ ఉండడానికి మనకు ఉండొచ్చు అనేది నేను విన్నాను. అంటే ఎంతో మంది నిస్సహాయులు, నిర్భాగ్యులు, పేదవాళ్ళు, ఇట్లా లేకుంటే ఇంటోళ్ళు, గుడ్లు అంటే మన వికలాంగులు, మానసిక వికలాంగులు, విధి వంచితులు, ఇట్లా ఎంతో మందికి అది ఆశ్రమం లేని వారికి ఆశ్రమం, నిస్సహాయులకు ఇనుపకోట మరియు నిస్సహాయులకు ఆశ్రమము. ఈ ఆశ్రమం మరియు రక్షణ అంటే ఈ రెండు కూడా మనకు ఈ యొక్క మనకు ఇవి గురుద్వారాలు ఉంటాయనేది మనం అర్థం చేసుకోవాలి. గురుద్వారా మధ్యలో పవిత్ర గ్రంథము ఎత్తైన పీఠంపై ఏర్పాటు చేయబడింది. అంటే ప్రతి గురుద్వారాలో ఇది ఒక ఎత్తైన ప్రదేశంలో ఈ గురు గ్రంథులు పెడతారని మనం అర్థం చేసుకోవాలి. పవిత్ర గ్రంథం ఎత్తైన పీఠంపై ఏర్పాటు చేయబడింది. క్రిస్టులో మీరు మసీదులకు కూడా పోతే మీకు ఖురాన్ ఎక్కడ ఉంటుందా, ఇట్లా అందరం మసీద్ ఇట్లా ఉంటే మీకు ఖురాన్ ఎక్కడ ఉంటుంది అంటే అది కొంచెం ఇట్లా మెట్లు ఉంటాయి, మెట్ల పైన ఒక బుక్స్ పెట్టుంటాయి, అక్కడ మనకు ఖురాన్ ఉంటుంది. మీరు బైబిల్లో పోయినా కానీ, మీరు చర్చిలో పోయినా కానీ ఈ బైబిల్ అనేది ఎక్కడ ఉంటుంది, అందరు భక్తుల కింద ఉంటే పాస్టర్ కొంచెం పైన బైబిల్ పెట్టుకుని ఉంటాడు. అంటే ప్రతి పవిత్ర గ్రంథం అంటే క్రిస్టియన్ అయినా, సిక్ అయినా, ఇస్లాం అయినా కానీ చర్చ్, మసీదు మరియు ఈ గురుద్వారాలలో ఈ పవిత్ర గ్రంథాలన్నీ కొంచెం పైన ఉంటాయి అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎత్తైన పీఠంపై కొంచెం పైటంపై అవి పెట్టుంటాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. నేలపై కూర్చునే అనుచరుల కంటే పవిత్ర గ్రంథం ఉన్నతమైన స్థానాన్ని ఆక్రమిస్తుంది. అంటే మనం నేల మీద కూర్చున్నాం, మనకంటే పవిత్రమైనటువంటి ఆ గ్రంథం అంటే ఆయన చెప్పినటువంటి విషయాలు అక్కడ ఆ పుస్తకంలో ఉన్నాయి కాబట్టి, మహమ్మద్ చెప్పినటువంటి విషయాలు ఆ పుస్తకంలో ఉన్నాయి కాబట్టి, జీసస్ చెప్పినటువంటి విషయాలు ఆ పుస్తకాలలో ఉన్నాయి కాబట్టి అది కొంచెం హై ప్లేస్లో ఉండి అవి ఉన్నతమైన స్థానాన్ని ఆక్రమించింది. ఒక పుస్తకం అనేది మనిషి కంటే గొప్పది అన్నట్టు అక్కడ చర్చ్ జీవనం కూడా చెప్తా ఉంటాయి. సంపూర్ణ సమానత్వం బోధించడం మరియు ఆచరించడం వలన గురుద్వారాలో ముఖ్యమైన వ్యక్తులకు ప్రత్యేక స్థానం లేదు. అంటే ఇక్కడ ఏంటంటే సమానత్వం బోధించడం. భారతదేశంలో సమస్య ఏమైంది అంటే ప్రపంచవ్యాప్తంగానే, అంటే భారతదేశం ఒకటే కాదు, ఈ సమానత్వం అనేది, ఈక్వాలిటీ అనేది ఒక పెద్ద అంశంగా మనం అర్థం చేసుకోవాలి. ఎట్లా అంటే ఇక్కడ కుల వ్యవస్థ ఉంది. ఈ కులస్థ అంటే ఇప్పుడు అంబేద్కర్ గారు చెప్పినట్టు క్యాస్ట్ ఈజ్ నాట్ ఓన్లీ డివిజన్ ఆఫ్ లేబర్ బట్ డివిజన్ ఆఫ్ లేబరర్స్. అంటే నువ్వు ఏ కులానికి సంబంధించిన వాడివి, ఏ మతానికి సంబంధించిన వాడివి అనే విషయం కూడా మనకి గురుద్వారాలలో అంటే మనకు ఈ హిందూ మతంలో ఉంది. అంటే ఇంత అసమాన సమాజం ఉంది, దళితుల్ని ఊరవతలు ఉంచుతారు ఇప్పటికీ. ఎందుకు ఇదంతా జరుగుతుంది అంటే ఈ అసమాన సమాజం అనేది ఈ హిందూ మతంలో ఉంది కాబట్టి మనకు ఈ యొక్క గురుద్వారాలో ఏం చెప్తుందంటే మరీ ముఖ్యమైనటువంటి సమానత్వాన్ని బోధించడం. అంటే ఈక్వాలిటీ, నువ్వు ఎవడైతే దళితునిగా, డక్కులుగా, మాదిగనా, మాలనా, ఇంకా రెల్లినా, ఎవరైతే మనకి సమానత్వం బోధించడము, ఆచరించడం అనేది గురుద్వారాల్లో ముఖ్యమైనటువంటి వ్యక్తుల ప్రత్యేక స్థానం లేదు. అంటే ముఖ్యమైన వ్యక్తులు అంటే ఒకడు గొప్ప, ఒకటి చిన్న అంటే అనేది ఏం లేదు. అది ప్రత్యేకమైన స్థానం లేదు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇప్పుడు కొంతమంది స్పెషల్ దర్శనాలు ఉంటాయండి. మీకు కొన్ని టెంపుల్స్లో ఏంటంటే ప్రత్యేకమైన ఒక మినిస్టర్ ఇంకెవరైనా రాగానే మీకు ప్రత్యేకంగా మనకి మొత్తం ఆపేసేసి వాళ్ళకు పూజా దర్శనాలు అనేటివి చేయడం నేను చాలా చోట్ల చూశాను. ఇక్కడ ముఖ్యమైన వ్యక్తులకు ప్రత్యేక స్థానం లేదు అనేది మనకు సిక్కు ఆరాధన విషయాలు తెలుస్తూ ఉన్నాయి. జీవిత చక్ర ఆచారాలు అంటే ఒక లైఫ్ని ఎట్లా చూస్తారనేది కూడా మనం దీంట్లో చూస్తాం. పిల్లల జననం, బిడ్డ పుట్టిన వెంటనే ఆది గ్రంథంలోని 5 శ్లోకాల సముదాయాన్ని పఠిస్తారు. ప్రసవాంత కాలం స్త్రీలు దాదాపు 6 వారాల పాటు వంటగదిలోకి ప్రవేశించడం అపవిత్రంగా పరిగణించబడే హిందూ సమాజం, సిక్కు సమాజంలో స్త్రీ శారీరకంగా దృఢంగా భావించిన వెంటనే సాధారణ పనిలో కొనసాగించవచ్చు. ఇప్పుడు మనకు హిందూ మతంలో ఏంటంటే అపవిత్రంగా వంటగదిలో అప్పుడు ఆమెకు ప్రసవమంత్రం కానీ, మెన్స్ట్రుయేషన్ జరిగినప్పుడు కానీ ఆ ఆడపిల్లని ఇంట్లో కానివ్వకపోవడం అనేది గతంలో జరిగేది. అయితే ఇక్కడ సిక్కు సమాజంలో ఏంటంటే స్త్రీలు శారీరకంగా దృఢంగా భావించిన వెంటనే తన సాధారణ పని కొనసాగించవచ్చు. ఊర్లలో ఎట్లా ఉంటుందంటే అండి, అది మీకు మెన్స్ట్రుయేషన్ అయినా కానీ, లేకపోతే పిల్లలు జన్మించినప్పుడు అయినా కానీ ఎట్లా ఉంటుందంటే
వాళ్ళు వెంటనే తమ యొక్క పనిని మొదలు పెట్టవచ్చు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. సనాతన హిందూ భావన తిరస్కరించింది. ఈ విషయము సిక్కు మతం ఏంటంటే ఈ పొల్యూషన్ అంటే ఏదైతే బ్రాహ్మణికల్ పొల్యూషన్ సిస్టమ్ ఉంటుందో ఆడపిల్లల పట్ల, ప్రెగ్నెన్సీ పట్ల, పిల్లలకు బర్త్నివ్వడం పట్ల ఏదైతే ఈ యొక్క పొల్యూషన్, ప్యూరిటీ పొల్యూషన్ అనేది ఏదైతే హిందూ మతంలో ఉందో దాన్ని సిక్కు మతం ఇక్కడ తిరస్కరించింది అని మనం అర్థం చేసుకోవాలి. సనాతన హిందూ విషయాన్ని అంటే ఒక మోడర్న్ వే ఆఫ్ అవుట్లుక్ గా మనం ఇక్కడ చూడొచ్చు. అంటే స్త్రీ వీక్ గా ఉంటే ఉండడం అది వేరే విషయం, కానీ శారీరకంగా దృఢంగా భావించినప్పుడు వెంటనే పనులు కొనసాగించవచ్చు. కొంతమంది ఎట్లా ఉంటారంటే అండి, స్త్రీలు వాళ్ళు ఈ రోజు ఉదయం సాయంత్రం చేసి ఒక 2 రోజుల తర్వాత వాళ్ళ పనికి వాళ్ళు సాదాసీదా పనులు చేసే అవకాశం ఉంది. శారీరకంగా బలంగా ఉన్నవాళ్ళు. శారీరకంగా బలంగా లేని వాళ్ళకి ఏంటంటే పక్కన ఆపరేషన్ చేయడం, అది చేయడం, ఇది చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే సిక్కు జీవన విధానంలో పూర్వ మరియు ప్రసవానంతర హిందూ పద్ధతులు విస్మరించబడ్డాయి. ఈ సిక్కుల జీవన విధానంలో ఇంతకుముందు గతంలో ఉండేటువంటి ఈ హిందూ పద్ధతులు ఏదైతే ఉన్నాయో అంటే ఎస్పెషల్లీ గివింగ్ అంటే డెలివరింగ్ ది బేబీ దగ్గర హిందూ పద్ధతులను ఇవన్నీ కూడా విస్మరించారు అనేది ఈ యొక్క సిక్కు మతం అనేది విస్మరించింది అని చెప్పొచ్చు. అంటే ఒక రిఫార్మ్డ్ హిందూ మతంలోని కొన్ని అంశాలని మనకు ఈ యొక్క సిక్కు మతం అవలంబించిందని మనం అర్థం చేసుకోవాలి. పిల్లల పుట్టుక విషయంలో సిక్కు ప్రవర్తన నియమావళి మరియు సంస్కరణ ఉద్యమాలు సమాజంలో సభ్యుల ప్రవర్తన విధానాలు, దాని అనుచరుల ప్రవర్తన నియంత్రించే ప్రవర్తన నియమాల ద్వారా విస్తృతంగా మార్గనిర్దేశం చేయబడతాయి. సిక్కులు రెహతాత్మర్యాద అనే ప్రవర్తన నియమాన్ని అనుసరించాలి. ఇది సంవత్సరాలుగా అభివృద్ధి చెందింది. కొన్ని చేయకూడని వాటిలో ముస్లిం పద్ధతిలో తయారు చేసిన హలాల్ మాంసం తినడం, శరీరం నుండి వెంట్రుకలు తొలగించడం. కొన్ని చేయకూడని వాటిలో ముస్లిం పద్ధతిలో తయారు చేసిన హలాల్ మాంసం తినడం అంటే వీళ్ళు ముస్లిం చేసినటువంటి హలాల్ మాంసాన్ని తినరు. ఆ తర్వాత శరీరం నుండి వెంట్రుకలు తొలగించరు. ధూమపానం, మద్యపానం మరియు వ్యభిచారం లాంటివి ఉన్నాయి. అంటే కొన్ని చేయకూడని వాటిలో ముఖ్యంగా ఏంటంటే ముస్లిం పద్ధతిలో తయారు చేసిన హలాల్ మాంసం తినడం. అంటే హలాల్ మాంసాన్ని వీళ్ళు ముస్లింలు ఏదైతే వాళ్ళు అది ప్రేయర్ చేసి హలాల్ చేస్తారో అది సిక్కులు తినకూడదు అనేది ఇక్కడ మనకు ఇక్కడ అర్థమవుతుంది. శరీరం నుండి వెంట్రుకలు ఇంతమంది ఏంటంటే మనకు హెయిర్ కట్ చేయడము ఇవన్నీ కూడా, లేకపోతే గడ్డం చేసుకోవడం. ఎవరైనా మీరు ఎప్పుడైనా చూసారా ఒక సిక్కు మతస్థుడు వచ్చి గడ్డం చేసుకొని మనకు నీట్గా ఉండడం అనేది మీరు ఎక్కడైనా చూసారా? అంటే గుల్జార్ మీ అందరికీ తెలిసి అతను కూడా సిక్కు మతస్థుడే. అతను ఏమన్నాడు అంటే, నన్ను ఎందుకు పాతకాలం సిక్కులు అని పిలుస్తారు, ఆయన హేతువాదంలోకి వచ్చి తన గడ్డాన్ని చాలా మంది రేషనలిస్ట్ సిక్కులు వాళ్ళు గడ్డాన్ని తీసేసి ఇవన్నీ తీసేసి ఉంటారు. అంటే వీళ్ళు కొన్ని చేయకూడని పట్ల ప్రధాన వాటిలో ఏంటంటే ముస్లిం హలాల్ చేసిన మాంసాన్ని తినడం, శరీరం నుండి వెంట్రుకలు తొలగించడం, ధూమపానం, మద్యపానం మరియు వ్యభిచారం వంటివి ఉన్నాయి. ధూమపానం చేయకూడదు, మద్యపానం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు అనేది కొన్ని సిక్కు ప్రవర్తన నియమాలలో మరియు సంస్కరణ ఉద్యమాల్లో ఉంది. సామాజిక సంస్కరణ ఉద్యమాలు ఇప్పుడు మనకు హిందూ మతంలో, ఇస్లాంలో సూఫిజం ఇవన్నీ కూడా ఎట్లయితే వచ్చాయో అదే రకంగా మనకు హిందూ మతంలో మనకు సిక్కు మతంలో కూడా చాలా సామాజిక సంస్కరణ ఉద్యమాలు వచ్చాయి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. పైన పేర్కొన్న చెడును నిర్మూలించడానికి సిక్కుల మధ్య అనేక మత సంస్కరణ ఉద్యమాలు జరిగాయి. ఈ ఉద్యమాల్లో సిక్కు మతంలో వివిధ శాఖల అభివృద్ధి దారితీశాయి. ఈ విభాగంలో మనం 2-3 సామాజిక మతాల గురించి మాత్రమే చర్చిస్తాం. అకాలి ఉద్యమం చారిత్రాత్మకంగా అకాలి సిక్కు సైన్యాల ఆత్మాహుతి దళ సభ్యులు. అంటే సిక్కు మతాన్ని రక్షించడానికి ఆత్మాహుతి దళాలు. ఇప్పుడు మనం ప్రపంచ చరిత్ర చూస్తే ఆత్మాహుతి దళాలు అనేటివి కొత్తగా మొదలైనవి. తెలంగాణ మూవ్మెంట్ లో కూడా ఈ యొక్క వేణుగోపాల్ మన యాదగిరి గారి శ్రీకాంతాచారి చేసింది ఏంటంటే ఒక ఆత్మాహుతి చేసుకున్నారు వాళ్ళు. ఈ సిక్కు సైన్యంలో కూడా ఏంటంటే ఆత్మాహుతి దళాలు ఉన్నాయి అనేది అకాల సిక్కు సైన్యాల ఆత్మాహుతి దళాలు అని చెప్పొచ్చు. అంటే ఇదేంటి అంటే వీళ్ళు ప్రాణాన్ని కూడా తన యొక్క ప్రాణాన్ని అర్పిస్తారని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎల్టీటీకి ఎట్లా ఉన్నారు, ఇప్పుడు ముస్లింలలో ఇటువంటి ఏదైతే మనకు చెప్తా ఉంటారు ఇది మనకు జిహాద్ అని చెప్తారో, ఆ తర్వాత హిందువులలో ఇంకేదని చెప్తారో, ఇట్లా రకరకాలుగా మనకి ఏంటంటే ఈ యొక్క ఆత్మాహుతి దళాలు అనేటివి ఇప్పుడు కొత్త లేటెస్ట్ ట్రెండ్ అండి ఇది. ఇంతకుముందు నా చిన్నప్పుడు అంటే నేను ఎప్పుడైతే చూసాను అప్పుడైతే ఈ ఆత్మాహుతి దళాలు అంటే ప్రతిదానికి ఆత్మాహుతి. ఇప్పుడు మనకు ఇజ్రాయెల్
పాలస్తీనా ఆత్మాహుతి దళాలు, లేవు శ్రీలంకలో ఆత్మాహుతి దళాలు ఎన్ని ఉన్నాయో మనం చెప్పడం కష్టం. అంటే ఎల్టీటీ పోరాటంలో ఈ ఆత్మాహుతి దళాలుగా మనకు సిక్కు సైన్యం, మనకు ఈ అకాలి ఉద్యమం అనేది చూడొచ్చు. ఇది ఇది ఇద్దరు పూర్వీకుల వృత్తిత నుండి మరియు మొఘలుల నిరంతర హింస కారణంగా సిక్కు 10వ గురువు గోవింద్ సాయుధ పోరాటాన్ని ఆశ్రయించవలసి వచ్చింది. పాలకులు సాంప్రదాయంగా నీలి రంగు ధరిస్తారు, ధరించే కాలను నిహాంలో కూడా పిలుస్తారు. అంటే ఈ యొక్క మొఘలుల టైంలో ఏమైంది అంటే, ఏదైతే ఈ యొక్క మొఘలులు చేసినటువంటి ఈ యొక్క నిరంతర హింస కారణంగా, అంటే వాళ్ళు మొఘల్ సామ్రాజ్యం వాళ్ళు ఏంటంటే, మనకు ఇంక్లూడింగ్ నేను విన్నది ఏంటంటే, ఈ యొక్క ఇది ఔరంగజేబ్ టైంలో కూడా ఈ యొక్క మనకు వీళ్ళు చాలా ఇబ్బందులు గురయ్యారని విన్నాను నేను. ఎట్లా వినడం అంటే నిజాన్ని కూడా చెప్పొచ్చు. అంటే మొఘలులు అదే పరంగా నిరంతరంగా సిక్కులని చేయడము, మరియు ముఖ్యంగా 10వ గురు అయినటువంటి గురు గోవింద్ ఇద్దరు సిక్కు మతస్థుల్ని మనకు ఈ యొక్క మొఘలులు ఉరి తీశారని మనకి అర్థమవుతుంది. దీన్ని తట్టుకోవడానికి గాను వీళ్ళు ఏం చేశారు అంటే, దీన్ని నిరసనగా వాళ్ళు ఈ యొక్క అకాలి ఉద్యమాన్ని అనేది వాళ్ళు మొదలు పెట్టడం అనేది జరిగింది. వీళ్ళు సాయుధ పోరాటాన్ని ఆశ్రయించవలసి వచ్చింది. అంటే అప్పటివరకు గన్ను తీసుకోవడం, ఇప్పుడు మనకు గురునానక్ ప్రకారం ఏంటంటే ఇవన్నీ మనం చేయకూడదు, కానీ వీళ్ళు ఈ యొక్క మొఘలుల యొక్క అదే నిరంతర వాళ్ళ యొక్క దాన్ని చేయడానికి గాను వీళ్ళు ఒక అకాలి పోరాటాన్ని చేయవలసి వచ్చింది అనేది మనకు అర్థం చేసుకోవాలి. వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు ఉంటారంటే, వీళ్ళు సాంప్రదాయంగా నీలిరంగు దుస్తులు ధరించే అకాలను నిహాంగులను కూడా పిలుస్తారని మనకు అర్థం చేసుకోవాలి. వీళ్ళు 1920లో బ్రిటిష్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించడానికి పారా మిలిటరీ వాలంటీర్లుగా అకాలి ఉద్యమం మళ్ళీ పుంజుకుంది. అంటే మొఘల్ టైంలో మొదలైనటువంటి అకాలి ఉద్యమము తర్వాత మనకు బ్రిటిష్ టైంలో కూడా ఏమైంది అంటే, వీళ్ళు బ్రిటిష్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించడానికి కూడా ఈ అకాలి అంటే ఆత్మాహుతి దళాలు అనేటివి మనకు వచ్చాయని ఇక్కడ అర్థం చేసుకోవాలి. అకాలి ఉద్యమం వల్ల చాలా ఇప్పుడు అకాలి పార్టీ ఉంది, అది బీజేపీ వాళ్ళతో పొత్తు పెట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇది మన ఇక్కడ అకాలి అనేది అప్పుడు మొఘల్ వ్యతిరేకంగా, ఆ తర్వాత మనకు ఈ యొక్క బ్రిటిషర్స్ వ్యతిరేకంగా ఈ యొక్క అకాలి ఉద్యమం వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. భారతీయ సమాజంపై ప్రభావం, దేవుని ఐక్యత మరియు మానవాళి యొక్క సోదర భావానికి ప్రాధాన్యత సిక్కు ఆలోచనలు భారతీయ సమాజాన్ని బాగా ప్రభావితం చేశాయి. కుల వ్యవస్థను ఖండించడం ద్వారా సిక్కు గురువులు కులం యొక్క సాంప్రదాయిక పట్టుకులో పెద్ద డెంట్ చేయగలిగారు అంటే దాన్ని కొంచెం ఆపగలిగారు. అంటే ఏదైతే ఈ సిక్కు మతం ఏదైతే చెప్తుందో, ఇది కుల వ్యవస్థను ఖండించడం ద్వారా సిక్కు గురువులు కులం యొక్క సాంప్రదాయిక పట్టుకులు పెద్ద డెంట్ చేయగలరు. అంటే ఆ కులాన్ని కూల్చడం అనేది ఇది ఒక పెద్ద దానిగా మనం చెప్పొచ్చు. అన్ని మతాల సమానత్వం నొక్కి చెప్పడం ద్వారా మరియు హిందూ భక్తులు మరియు ముస్లిం సాధువుల నుండి గీతాలను చేర్చడం ద్వారా సిక్కు గురువులు నిజమైన క్రైస్తవ మతానికి ఉదాహరణగా నిలిచారు. అంటే ఇక్కడ అటు ముస్లింలోని వాళ్ళు ఇటు హిందువులోని భక్తి గీతాలను తమ గురు బృందాలు చేర్చుకోవడం ద్వారా వీళ్ళు గొప్పగా మనకు నిజమైన క్రైస్తవులుగా, లేకుంటే వీళ్ళు నిజమైనటువంటి మనుషులుగా మనకు సిక్కు మతం అవపడుతుంది. హిందూ మతం మరియు ఇస్లాం అనే రెండు విరుద్ధమైన సాంప్రదాయాలను పునరుద్ధరించడం ద్వారా సిక్కు గురువులు అతీంద్రియ మానవతావాదం మరియు ఆధ్యాత్మిక విలువలను నొక్కి చెప్పడం ద్వారా సానుకూల నిర్దేశం చేశారు. అంటే ఏదైతే ఈ రెండు సాంప్రదాయాలు అతిపెద్ద సాంప్రదాయాలు అయినటువంటి వాటికి వాళ్ళు వీటి బియాండ్ దిస్, అంటే వీళ్ళకు విరుద్ధమైన సాంప్రదాయాలు కలిగినటువంటి ఈ రెండు విరుద్ధమైనటువంటి సాంప్రదాయాలు హిందూ మతం కానీ ఇస్లాం కానీ వీటి రెండింటిని కూడా కలిపి ఆధ్యాత్మిక అతీంద్రియ అంటే సూపర్ న్యాచురల్, లేకుంటే వీటిని సూపర్ న్యాచురల్ మరియు హ్యుమానిటేరియన్ వాటి మీద ఈ విలువలు నొక్కి చెప్పడం ద్వారా ఇది రెండు మతాల మీద కూడా ఒక సానుకూల దృక్పథాన్ని ఇచ్చేసింది మనం అర్థం చేసుకోవాలి. ఈ యూనిట్లో మనం సిక్కు మతాల విశ్వాసం మరియు సంవత్సరాలుగా సిక్కు సమాజం యొక్క అభివృద్ధి యొక్క వివిధ అంశాలను చర్చించాం. అంటే ఆ 16వ శతాబ్దంలో ఇది పుట్టింది అంటే దాదాపు 2024లో మనం ఉన్నాం కాబట్టి కొన్ని సంవత్సరాలుగా ఈ మతాభివృద్ధి జరిగింది. దీంట్లో రకరకాలుగా జరిగింది. దీంట్లో 10 మంది గురువులు ఉన్నారు. దాంట్లో 2 గురువుల్ని మొఘల్ టైంలో చనిపోయారు. మరీ ముఖ్యంగా తేజ్ బహదూర్ అనే అతన్ని చంపాడు, మొఘల్ టైంలో చెప్పడం జరిగింది.
అంటే అక్బర్ విషయం, అక్బర్ మాత్రం వీళ్ళకి న్యాయమే చేశాడని మనం చెప్పొచ్చు. ఔరంగజేబ్ అయితే నేను చెప్పలేను కానీ అక్బర్ వాళ్ళతో ఉండడం కానివ్వండి, వాళ్ళకు దాన్ని గోల్డెన్ టెంపుల్ కానీ ఆ సిటీని నిర్మించడంలో కానీ అక్బరు నిజానికి కూడా అందరినీ సమానంగా చూశాడని నేనైతే భావిస్తున్నాను. అంటే అది మనం మళ్ళీ ఒకసారి మనం చదవాలి, చూడాలి. ఎందుకంటే మనం అట్లా ఈజీగా చెప్పడం అనేది చాలా కష్టం. ఇది మనం అంటే ఎట్లాంటి ఈ సిక్కు మతం అనేది ఎట్లాంటి అంశాలను చర్చించాము, మనం సిక్కు మతం యొక్క సామాజిక సంస్కృతిక మరియు తాత్విక పునాదులతో పాల్గొంచాము. అంటే ఏ తాత్విక పునాదుల మీద ఇది ఏర్పడ్డది, ఏ తాత్విక పునాదులు అంటే ఏ మతం గొప్పది కాదు, మంచి పని గొప్పది, దేవుని పేరు మీద చేసే మంచి పని గొప్పది అనే ఒక తాత్విక పునాదిలో యొక్క ఇది ఉంది. ఇక్కడ మనం గురునానక్ జీవితం మరియు సందేశాలతో సిక్కు మతం పుట్టిన సామాజిక సంస్కృతి సంబంధాలను చర్చించాం. అంటే ఎటువంటి సామాజిక సంస్కృతి సందర్భాలలో పుట్టిందని కూడా మనం చూసాం. గురునానక్ జీవితకాలంలో స్థాపించిన సిక్కు మత సమాజం యొక్క నమూనా గురించి కూడా మనం చర్చించాము. సిక్కు మతం అభివృద్ధి మరియు 10 మంది గురువుల రూపాన్ని ఈ యూనిట్లో క్లుప్తంగా చర్చించాము. అంటే ఇక్కడ మీకు ఒకటి అర్థం చేయాలంటే, మీకు నేను చెప్పడం మర్చిపోయాను, ఒక్కొక్క గురువు ఒక్కొక్క రకంగా కాంట్రిబ్యూట్ చేశాడండి. ఒక మొదటి గురువు మతానికి సంబంధించి అయితే, రెండో గురువు టైంలో మన గురుమికి లిపి ఏదైతే మన సిక్కులు వాడతారో గురుమికి లిపి అనేది రెండో గురువు టైంలో మొదలైంది. మూడో గురువు టైంలో అంటే ఒక్కొక్క గురువు ఒక్కొక్క ఆస్పెక్ట్లో సిక్కు మతాన్ని మనం డెవలప్ చేసేయడాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ 10 మంది గురువుల టైంలో 10 రకాలైనటువంటి డెవలప్మెంట్, అంటే ఏదో రకమైనటువంటి డెవలప్మెంట్ అనేది జరిగింది. అది ఏంటనేది మళ్ళీ నేను ఒకసారి క్లియర్గా చదివితే కానీ అది మనం ఎవరెవరి గురుమికి లిపి మాత్రము రెండో గురువు అయినటువంటి అర్థం చేస్తున్నప్పుడు అది జరిగిందని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఈ 10 మంది గురువులలో ఒక్కొక్క గురువు వాళ్ళ గురు ట్రెడిషన్ ఉంది కదా, ఒక్కొక్క గురువు ఒక్కొక్క అది చేశాడు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. గురునానక్ తన జీవితకాలం స్థాపించిన సిక్కు మత సమాజం యొక్క నమూనా గురించి కూడా మనం చర్చించాము. ఇతను సిక్కు మతం అభివృద్ధి మరియు సిక్కు 10 మంది గురువుల రూపాన్ని యూనిట్లో మనం క్లుప్తంగా చర్చించాము. సిక్కు సమాజం యొక్క ఆరాధన విధానం, వాళ్ళు ఎట్లా ఆరాధిస్తారు, వాళ్ళ యొక్క గురుద్వారాలు ఎట్లా అందరికి ఓపెన్ ఉంటాయి, జీవన చక్ర ఆచారాలు పుట్టినప్పటి నుంచి పెళ్ళైనప్పుడు కూడా ఎట్లా ఉంటుంది. ఉదాహరణకి పెళ్ళైనప్పుడు ఏంటంటే కట్నం అనేది ఇస్తే ఇవ్వచ్చు, కట్నం ఇవన్నీ లేవు, కుల వ్యవస్థ ఇవన్నీ లేవు. కానీ పెళ్ళిళ్ళు కూడా ఎట్లా అంటే ఒక ఖత్రి సిక్కును మజబీ సిక్కుకి కూడా మ్యారేజ్ చేయడానికి ప్రయత్నం అనేది రిఫార్మిస్ట్ అనేది జరుగుతున్నట్టు మనకు అర్థమవుతుంది. అంటే ఈ రకంగా సిక్కు ఆచారాలు కూడా ఎట్లా ఉంటాయంటే మ్యారేజ్లో బారాత్ కంపల్సరీ అండి. అంటే బారాత్ ఆడపిల్లని పెద్ద హంగామా చేసేసి తీసుకెళ్ళడం అనేది కూడా ఇది మనకు తెలుస్తాం. సిక్కు మతంలో మత సంస్కరణ ఉద్యమాల గురించి కూడా మనం తెలుసుకున్నాం. అంటే హిందూ మతంలో, క్రిస్టియానిటీలో, ఆ తర్వాత క్యాల్వినిజము, ప్రొటెస్టెంటిజము, రోమన్ క్యాథలిక్స్ ఎట్లా వచ్చింది, అదే హిందూ మతంలో ఎట్లా ఇండివిజువల్ కల్ట్స్ వచ్చాయి, భక్తి మూమెంట్ ఎట్లా వచ్చింది, ఇవన్నీ కూడా ఈ యొక్క మత సంస్కరణ ఉద్యమాల గురించి కూడా తెలుసుకున్నాం. ఆ తర్వాత రేషనలైజేషన్ ఎట్లా జరిగింది ఎంఎన్ శ్రీనివాస్ గారు చెప్తుంటారు. సిక్కు మతంలో మత సంస్కరణ ఉద్యమాల ఉదాహరణగా నిరంకారి, నామదారి మరియు అకాలి ఉద్యమాలను మనం అందించాం. అంటే ఇక్కడ నామదారి, నిరంకారి, అకాలి ఉద్యమాలు అంటే ఆత్మాహుతి దళాలుగా ఎట్లా ఏర్పడ్డది అనేది ఒక బొట్టును కాపాడడానికి కూడా గురు గోవింద్ సింగ్ పనిచేశాడు అనేది కూడా మనకు అర్థమవుతుంది. అంటే మనకి ఇప్పుడు సీరియల్ ఇక్కడ చూశాను, హిందూ మత బ్రాహ్మణులంతా వచ్చి గురు గోవింద్కి ఇట్లా తమ మతాంశం చెప్తే ఔరంగజేబు వాళ్ళు మారమంటే వీళ్ళు మారకుండా తమ మతాన్ని రక్షించడానికి వాళ్ళు చేశారు అనేది అది మనకు ఇక్కడ అర్థమవుతుంది. అంటే నామదారి మరియు అకాలి ఉద్యమాలు కూడా మనం ఇక్కడ చర్చించుకోవడం అనేది జరిగింది. అంటే ఇక్కడ ప్రధానంగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సిక్కు మతం ఒక ఆవిర్భావం అనేది ఒక టర్బులెంట్ టైంలో పుట్టిందని మనం చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ ఎ కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ లేటెస్ట్ రిలీజియన్ ఇన్ ఇండియా అని చెప్పొచ్చు. అంటే ఇస్లాం కంటే లేటెస్ట్ రిలీజియన్ ఇన్ ఇండియా అంటే మనం సిక్కు మతం అని చెప్పొచ్చు. వీళ్ళలో ప్రధానంగా ఏంటంటే హార్డ్ వర్క్ చేసి, 2 ప్రధాన జీవన సూత్రాలలో ప్రధానంగా ఏంటంటే హార్డ్ వర్క్ చేసి సంపాదించిన దాన్ని మనం పేదవాళ్ళతోటి మనకు షేర్ చేయడం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశాలు మనం సిక్కు మతాన్ని అర్థం చేసుకోవాలి. ఒకటేమో హానెస్ట్గా సంపాదించడం, అంటే దొంగతనాలు ఇవన్నీ ఏదైతే మనకు గురువు గారు అంటే మన ఒక కలకాలంలో ఉన్నామని అయితే గురునానక్ చెప్పాడో అట్లాంటి టైంలో మనం ఏం చెప్తున్నాడు, ఇతను హానెస్ట్గా బతకడం, హానెస్టీగా జీవించడం అనేది
మొదటిగా. రెండోది ఏంటంటే నువ్వు నువ్వు ఆహారాన్ని పంచుకోవడం. అంటే ఇప్పుడు నువ్వు ఆహారాన్ని పంచడం అనేది ఒక 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 మతము దానిలో వచ్చింది. అంటే ఇప్పుడు మనం కనుక ఇస్లాంలో, క్రిస్టియన్లో ఎట్లయితే 10% దశమ భాగం పంచాలని చెప్తారో, ఈ సిక్కు మతంలో ఏంటంటే ఆహారాన్ని పంచడం అనేది ఒక ఒక సంస్కరణ, ఒక ఒక నియమావళిగా మనకు అర్థమవుతుంది. అంటే ఇది అందులో ఉంది అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే ఒక కొత్త సమాజాన్ని మనం ఇస్లాం రాకతోటి చెప్పొచ్చు. ఈ ఇస్లాం రాకతోటే కదా ఇట్లా ఈ యొక్క సిక్కు మతం అనేది పుట్టింది. అటు హిందువుల్లో కొన్ని ఆచారాలని మరియు ముస్లింలోని చాలా వరకు జీవిత చక్రాలు, ఈ మెన్స్ట్రుయేషన్ అయినప్పుడు స్త్రీల పట్ల అవన్నీ కూడా మాకు ఈ సిక్కు మతం అనేది విభేదించి అట్లాంటి పట్టించుకోలేదు అనేది మనం కూడా అర్థం చేసుకోవాలి. దీంట్లో కూడా చాలా రకరకాలైనటువంటి మత సంస్కరణ ఉద్యమాలు వచ్చాయి. దాంట్లో నిరంకారి, నామదారి, అకాలి ఉద్యమాలు కూడా ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒక పాయింట్ చెప్పేసేసి అకాలి ఉద్యమాలు, ఇవన్నీ నామదారి, నిరంకారి ఉద్యమాలు చెప్తూనే మీ అందరికీ తెలుసు ఖలిస్తాన్ ఉద్యమం అనేది భారతదేశాన్ని ఎంత పెద్ద ఊపిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎట్లా అంటే సెపరేట్ పంజాబ్ కావాలని ఈ ఖలిస్తాన్ ఉద్యమకారులే అది సెపరేట్ ఖలిస్తాన్ చేశారు. మీ అందరికీ తెలుసు, అతని పేరు నాకు గుర్తుకు రావట్లేదు. అతన్ని ఇందిరాగాంధీ టెంపుల్, గోల్డెన్ టెంపుల్ మీద మన ఆపరేషన్ బ్లూ స్టార్ చేయడంతో అతన్ని చాలా మంది సిక్కులు చంపడం, దానికి ప్రతీకారంగా ఇందిరాగాంధీని చంపడం అనేది కూడా జరుగుతుంది. అంటే ఇక్కడ సిక్కు ఈ యొక్క పంజాబ్ ఒక నేషన్, ఒక సెపరేట్ దేశమే కావాలి అనే ఒక ఉద్యమం కూడా అకాలీలు తీసుకున్నారు. దానికి మూల్యం చెల్లించే భింద్రన్వాలా వర్సెస్ కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ఎట్లా జరిగింది అనేది కూడా మనం ఈ దాంట్లో కూడా ఏ రకంగా 1983లో ఎట్లయితే ఇంత ఘోరంగా మనకు గోల్డెన్ టెంపుల్ మీద జరిగింది అనేది కూడా ఇక్కడ మనకు జరిగింది. దాని ప్రతీకారం కూడా సిక్కులు ఇందిరాగాంధీని చంపడం అనేది, అప్పుడు మన సాదా సీదా సిక్కులను చాలా మంది చంపడం అనేది, అంటే ఒక టర్బులెంట్ యాక్టివిటీ అనేది ఎప్పటికీ కమ్యూనిటీని జరుగుతూ వచ్చింది. ఏది ఏమైనా కానీ సిక్కు మతం అనేది ఒక నూతన సమాజాన్ని, ఒక నూతన విలువల్ని, సమానత్వాన్ని, హార్డ్ వర్క్ని, మనం వచ్చినటువంటి సంపదను షేర్ చేసుకోవడాన్ని, ఫుడ్ని, వీటన్నిటిని కూడా మనకు సిక్కు మతం అనేది మొత్తం దేశానికి, ప్రపంచానికి అందించింది. ఈరోజు సిక్కు డయాస్పరా, కాంటెంపరీ సిక్ గురించి చెప్పాలంటే వీళ్ళు కెనడాలో ట్రక్ డ్రైవర్స్గా, ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీ, లండన్లో పెద్ద పెద్ద బిజినెస్, ఆ తర్వాత ఆ రోజులలో ఆర్మీలో ఉన్నాడు. ఈరోజు సిక్ కమ్యూనిటీ అనేది భారతదేశానికి ఏదైనా స్పోర్ట్స్లో కానివ్వండి, లిటరేచర్లో కానివ్వండి, మీకు లిటరేచర్లో తీసుకుంటే ఆమె నాకు గుర్తుకు రావట్లేదు, సాహిర్ విద్వాన్ వీళ్ళు ఇంకొక లేడీ ఉంటుంది, ఆమె పేరు ఏంటంటే వాళ్ళిద్దరిలో ప్రేమ కానీ, అంటే సిక్కు వాళ్ళు లిటరేచర్లో, స్పోర్ట్స్లో, మొత్తానికి దేశ సంపదలో, దేశ రాజకీయాలలో, విదేశాలలో మీరు తీసుకుంటే సిక్కులు బహుముఖ అభివృద్ధి చెందారు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇంకా అభివృద్ధి చెందుతారు, ఇంకా చదవాలి, అది గొప్ప మతంగా విలసిల్లుతుంది అనేది కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే రెండు మతాలను కాదని ఒక మంచి పని చేయి, అదే దేవుడు అని చెప్పినటువంటి ఈ మతము ఇది కొత్త మతంగా, ఒక కొత్త సమాజంగా ఆవిష్కరించింది అని మనం తెలుసుకుంటూ ఇప్పటితో ఈ పాఠాలను ముగిద్దాం. మరో పాఠాలను మళ్ళీ కలుద్దాం. అప్పుడు ఒకసారి నమస్కారం.